హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే నంగుల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచే వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్ను సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని అగ్ని దహింపనేచున అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచే ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకీ మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణలు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురు దేవులు నాయట పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేముంటివని పదముల వ్రాలెను పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిక పలికెను ఆనందముతో.
హనుమా అతులిత బలదామా శత్రుకర్మణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చెర నాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే సెలవు గైకొని రివ్వున మరలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలను అతివేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా.